జగన్నాథ స్వామి మీ కోరిక వినాలి, మీకు పలకాలి అంటే దండం పెడితే కాదు, చేతులు పైకెత్తి జై జగన్నాథ అంటే పలుకుతారు ఖచ్చితంగా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో తమ్నెల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఏంటి వీడియో అనేది. నేను పూరిలో ఉన్నాను. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో మంత్స్ నుంచి అనుకుంటున్నాను పూరి రావాలని. నిజంగానే పూరి రావాలంటే మనం అనుకుంటే కాదు, జగన్నాథుడు పిలిస్తే రాగలుగుతాం. లాస్ట్ టైం రథయాత్రకి రావాలనుకున్నాను, తర్వాత నార్మల్ దర్శనానికి రావాలనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ వీక్ అనుకున్నాను, వచ్చేసాను. నేనైతే నిన్న నైటే వచ్చాను, వైజాగ్ నుంచి వచ్చాను కదా. నేను ట్రైన్లో అది రాలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నేను కార్లో వచ్చాను. సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఒక ఫ్రెండ్తో వచ్చాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అంటే కార్లో ఇదే ఫస్ట్ టైం కదా. ఎవ్రీ టైం ట్రైన్స్లో, బస్సెస్లో ట్రావెల్ చేస్తాను. వైజాగ్ నుంచి ఇక్కడ వరకు కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. చాలా బాగుంది నైట్ జర్నీ అంతా. నేను ఇక్కడ పూరిలో అయితే ఒక మంచి హోమ్ స్టేలో అయితే స్టే చేశాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, హోమ్ స్టే, దాని టూర్ అంతా కూడా. అండ్ ఇప్పుడైతే మనం పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాం కదా. మనం ఎగ్జాక్ట్గా రథయాత్ర జరిగే ప్లేస్లో ఆ రోడ్లోనే ఉన్నాం. ఇటు వెళ్తే పూరి జగన్నాథ్ టెంపుల్ వస్తుంది, ఇటు వెళ్తే గుండిచా టెంపుల్ వస్తుంది. పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి గుండిచా టెంపుల్ వరకు రథయాత్ర జరుగుతుంది. సో నేనున్న ప్లేస్ నుంచి అయితే మనకి పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ ఇలా కనిపిస్తుంది. ఇదే రథయాత్ర జరిగే ప్లేస్. ఇదే రోడ్లో రథయాత్ర జరుగుతుంది ఎవ్రీ ఇయర్. రథయాత్ర అక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆ చివరిన ఉన్న గుండిచా టెంపుల్ వరకు జరుగుతుంది. మనం కార్లో వచ్చాం కదా, లోపలికైతే కార్స్ అయ్యి అలో లేవు. ఇక్కడైతే పార్క్ చేస్తాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఇలా ఈ రిక్షాస్లో కానీ ఇగో ఇలాంటి వెహికల్స్ ఉన్నాయి. ఇందులో ఛార్జ్ చేస్తున్నారు, మినిమం ఛార్జ్ అని చెప్పి. అక్కడ టెంపుల్ దాకా అయితే డ్రాప్ చేస్తున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. జగన్నాథ స్వామి టెంపుల్ అంటేనే ఎన్నో అద్భుతాలు, సైన్స్కే చెక్కిన అద్భుతాలు ఇవన్నీ. అక్కడ గుడి పైన ఎగురుతున్న ఫ్లాగ్ చూడండి, ఆ ఫ్లాగ్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి లిటరల్లీ. సో నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా దర్శనం ప్రాసెస్ ఏంటో ఎలాగో తెలియదు. అండ్ మేబీ లోపలికి నాకు తెలిసి అయితే ఫోన్స్ అవన్నీ కూడా ఎలా లేవు. సో నేను దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చి దర్శనం ఎలా వెళ్ళాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడి దగ్గర నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఫ్రీ లాకర్స్ అని ఉంటాయి. ఇక్కడ మన ఫోన్స్, చెప్పల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ చేసి అప్పుడు లైన్లోకి వెళ్ళాలి. మన దగ్గర ఏమీ ఉండకూడదు, లెదర్ బెల్ట్స్ ఏమీ ఉండకూడదు, చెప్పులు, వాచెస్, ఫోన్స్ ఏమీ ఉండకూడదు. నేను ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాను. నాకు దర్శనం చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు ఎంతసేపు ఉన్నానో. సో దర్శనానికి ఇక్కడ ఏంటంటే మీరు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తే 5:30కి ఇక్కడ స్టార్ట్ చేస్తారు పూజ. అది ఫస్ట్, అది అయిపోగానే అలో చేస్తారు. మీరు అప్పటికే వచ్చి ఉంటే ఫ్రీగా వెళ్ళొచ్చు లైన్లోని. లేదు అంటే చాలా రష్, చాలా క్రౌడ్, వెళ్ళలేరు అసలు. అండ్ ఇక్కడ బ్యాక్ డోర్ నుంచి పంతులు గారు వాళ్ళు తీసుకెళ్తున్నారు. అవన్నీ టెంపుల్స్ దగ్గర ఉన్నవే, వాళ్ళు ఎంతో ఛార్జ్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. అదంతా వేరే విషయం. కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. నాకు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, ఎంత బాగుందో. టెంపుల్ వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. సో ఇందాక లైన్స్ చూపించలేదు కదా, లైన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ లైనే. ఇలా లోపల ఇదంతా తిరిగి ఇక్కడ నుంచి కొద్ది మందిని అలా లోపలికి వదులుతున్నారు. ఇది చూడండి గుడి ఫ్రంట్ వ్యూ నుంచి. ఇక్కడ ఫ్లాగ్ చూసారా ఎలా ఎగురుతుందో. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్లాగ్ విండికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుందంట. చూడండి జగన్నాథ స్వామి ఎలా కనిపిస్తున్నారు. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ నుంచి. కంప్లీట్ టెంపుల్ చూడండి ఎలా ఉందో. టెంపుల్ చూస్తే చాలు గూస్ బంప్స్ అసలు. జగన్నాథ స్వామి మీ కోరిక వినాలి, మీకు పలకాలి అంటే దండం పెడితే కాదు, చేతులు పైకెత్తి జై జగన్నాథ అంటే పలుకుతారు ఖచ్చితంగా. అయిపోయిన తర్వాత ఇలా మార్కెట్ విజిట్ చేయండి. జగన్నాథ స్వామి ఐడియల్స్ చాలా బాగుంటాయి. ఆ కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఆ కళ్ళు చాలు మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అండ్ అన్నిటికన్నా ఫేమస్ స్వీట్స్. ఇంకా పూరి అంటేనే స్వీట్స్. అండ్ మీకు టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత లోపలే జగన్నాథ స్వామి ప్రసాదం వండుతారనమాట. ఒక కుండ మీద ఒక కుండ పెట్టి అలా కుక్ చేస్తారు. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే కిందనున్న కుండ కాకుండా పైనున్న కుండ ముందు ఫుడ్ కుక్ అవుతుంది అనమాట. అండ్
రోజు ఎంతోమంది భక్తులు ఇలా దర్శనం చేసుకుంటారు కదా, ఎప్పుడు కూడా ఎవ్వరికి ఇలా సరిపోలేదు మిగిలిపోలేదు అని ఎప్పుడు మాట్లేదంట. అదే జగన్నాథుని యొక్క మహిమ. అండ్ ఎన్నో అద్భుతాలు, ఎన్నో వింతలు. జై జగన్నాథ. అండ్ ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ చూడండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.